తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుపతిలో హీరో విజయ్ దేవరకొండకు నిరసన సెగ తగిలింది. ఏదైతే ఆయన ట్రైబల్స్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ తిరుపతిలో ఉన్నటువంటి దళితులంతా ఏదైతే కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వద్ద ఆ ఒక ఈవెంట్ ని ఆపాలి, విజయ్ దేవరకొండని ఇక్కడికి రానివ్వమంటూ వాళ్ళు భీష్మించి కూర్చొని ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అంటే ఈ ఒక్క ఏప్రిల్ 26వ తారీఖున హీరో సూర్య రెట్రో ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే పెహల్గాం దాడి నేపథ్యంలోనే హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పెహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్ని మనం దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు, అక్కడ ఉన్నటువంటి లోకల్సే పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది. సో అదే రకంగానే ట్రైబల్స్ 500 సంవత్సరాల క్రితం ఏ రకంగా అయితే వాళ్ళు ఈ రకంగా కొట్టుకున్నారో అదే రకంగానే వాళ్ళు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరగబడతారు. సో మనమేం చేయాల్సిన అవసరం లేదు అంటూ కొంత ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే అప్పుడు విజయ్ దేవరకొండ పైన కేసు అయితే నమోదైంది. ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. బట్ విజయ్ దేవరకొండని ఎందుకు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదనేటువంటి డిమాండ్ వినిపిస్తున్నారు. దాంతోపాటు కూడా తిరుపతిలో కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది ఇవాళ సాయంత్రం. అయితే విజయ్ దేవరకొండని ఇక్కడికి రానిము, మేము అడ్డుకుంటామని చెప్పి కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. అంటే అతని పైన ఇప్పటికీ కేసు కూడా నమోదైంది కదా, తెలంగాణ ప్రభుత్వం అతని పైన యాక్షన్ తీసుకోలేదని మీ డిమాండా, లేకపోతే ఇక్కడ తిరుపతికానికి రానికూడదని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు? అతని పైన తెలంగాణలో కేసు నమోదు అయ్యింది, అతను కోర్టుకు హాజరు అవ్వాలా. నువ్వు కోర్టు హాజరు కాకుండా కోర్టును మేనేజ్ చేస్తూ ఈరోజు అక్కడ మేనేజ్ చేస్తూ ఈరోజు ఏం మొహం పెట్టుకొని గిరిజనులను అవమానించి ఈరోజు తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తావు. అంత సభలో 1000 మంది నీకు చూస్తుండగా గిరిజనులు మాత్రమే కొట్టుకుంటారా? 500 సంవత్సరాల ముందు గిరిజనులు కొట్టుకుంటారని అవమానించావు. నీకు బుద్ధి లేదు, నీకు కామన్ సెన్స్ లేదు, గిరిజనులకు బుద్ధి లేదని నువ్వు ఎలా వ్యాఖ్యానిస్తావు? అదే పెహల్గాం ఉగ్రదాడిల్లో వీర మరణం పొందినటువంటి జవాన్ ఈరోజు మురళీ నాయక్, ఈరోజు భారతదేశానికి రాష్ట్రపతి, ఈరోజు గిరిజన బిడ్డ. అలాంటి వ్యక్తులపైన నువ్వు ఎలాంటి అవమానించగలిగేలా నువ్వు మాట్లాడతావు? మాట్లాడేటప్పుడు నోరు వాళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా? విజయ్ దేవరకొండ నువ్వు కేవలం సినిమా హీరో మాత్రమే, నువ్వు రియల్ హీరో కాదు. ఈరోజు రియల్ హీరో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ ఈరోజు రియల్ హీరో. ట్రైలర్ ఈవెంట్ జరగబోతోంది ఇవాళ సాయంత్రం, అడ్డుకుంటారా లేకపోతే ఏంటి? పోలీసు వాళ్ళు కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి. లేదండి, నేను ఖచ్చితంగా అయితే గిరిజన సంఘాల తరఫున ఖచ్చితంగా ఈవెంట్ని అడ్డుకుంటాం. లేని పక్షాన నాకు అరెస్టు చేసినా దీనికైనా నువ్వు వెనకాడదని నేను ఈ విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ విధంగా గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ హీరో విజయ్ దేవరకొండను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో గిరిజనులంతా ఈ యొక్క ఆందోళనకి దిగారు. కంప్లీట్గా ఇవాళ సాయంత్రం జరగబోతున్న అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. సో ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని మీరు డిమాండ్ వినిపిస్తున్నారు. కాకపోతే ఈ కేసు అనేది ఏప్రిల్లో ఎప్పుడో నమోదైంది. సో అతను ఎప్పుడో మాట్లాడారు. సో ఇప్పుడు ఆ విషయాన్ని తిరుపతికి వచ్చినప్పుడు తెరపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన కామెంట్ చేసి అక్కడ కేసు ఫైల్ అయినప్పటికీ ప్రత్యక్షంగా వచ్చి గిరిజనులకి క్షమాపణ చెప్పింది లేదు. అంటే క్షమాపణ చెప్పుకోకుండా కూడా గిరిజనులు ఏం చేస్తారులే వాళ్ళు, అంటే ఏమన్నా కూడా పడతారులే అంటే అలుసు అనేది ఒక ఆలోచనలో మెదడులో చిన్న చూపు అనేది ఆయనకు ఉంది. కాబట్టి తిరుపతికి తెలంగాణలో ఏదైతే ఒక కేసు ఫైల్ అయింది కాబట్టి అక్కడ జరగనివ్వరన్న ఉద్దేశంతో, ఆంధ్రప్రదేశ్లో అయితే ఎవరు లేరు, మేము ఏం చేసినా జరుగుతున్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా ఈ ఈవెంట్ని కూడా జరగకుండా కోసం ఖచ్చితంగా అడ్డుకుంటారని కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడైనా కానీ ఆయన గిరిజనులకి ఏవైతే వ్యాఖ్యలు చేశాడో అవి వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్తున్నారని కూడా తక్షణం చెప్పకపోతే కూడా ఈ ఉద్యమాన్ని కూడా గిరిజనులకు క్షమాపణలు చెప్పేంత వరకు విజయ్ దేవరకొండను ఇక్కడికి రానిమని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. లోపల చూడొచ్చు, ఈవెంట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం సరిగ్గా 6 గంటల ప్రాంతంలో ఈ ఈవెంట్ జరగబోతోంది. అయితే ఈవెంట్కి సంబంధించి శ్రేయాస్ మీడియా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. అయితే విజయ్ దేవరకొండ పైన ఆల్రెడీ కేసు నమోదైంది. అయితే కేసు నమోదైనప్పటికీ కూడా
విజయ్ దేవరకొండని అరెస్టు చేయలేదు, కనీసం కోర్టుకు కూడా అటెండ్ అవ్వడం లేదు, కనీసం గిరిజనులకు క్షమాపణలు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేసినప్పటికీ అతను ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. చూడొచ్చు, ఈవెంట్కి సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లు పూర్తయినాయి. అంటే కింగ్డమ్కి సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. భారీ ఎత్తున తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు. అయితే ఈ ఒక్క ఏర్పాట్లు జరుగుతుండగానే విజయ్ దేవరకొండ ఇక్కడికి రానిమని చెప్పి వాళ్ళు ఆందోళన చేసినటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాము. అంటే గతంలో పెహల్గాం దాడి నేపథ్యంలోనే అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళే అక్కడ దాడి చేస్తారనేటువంటి విషయం చెప్తూనే మనం భారత్ ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ విషయంలో. గతంలో 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ ఏ రకంగా అయితే వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారో అదే రకంగానే అక్కడ కూడా జరగబోతోందన్ను విజయ్ దేవరకొండ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతున్నాయి. అది మళ్ళీ తిరుపతికి వస్తున్నటువంటి సందర్భంగా అతనిపైన పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్కి రానివ్వం, మేము అడ్డుకుంటామని చెప్పి కూడా అటు దళిత సంఘాలు భీష్మించి కూర్చుంటే, మరోవైపు పోలీసులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సో కొంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూ జరిగేటువంటి అవకాశం ఉండడంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసు బందోబస్తును పెంచుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది.